ఇక్కడ మనం కూడుకునేది నెలకు ఒకసారి ఆల్నెట్లో కూడుకుంటున్నాం కాబట్టి అప్పుడే మేము ప్రభు వల్ల స్టార్ట్ చేసాం నెలకు ఒకసారి. తర్వాత మనం సండేలో ఫస్ట్ సండే మనం ఎక్కడైతే ఇస్తున్నాం, కానీ ప్రతిరోజు ప్రభు బల్ల ఆరాధన మనం ఇస్తూ ఉన్నాం. ఇందులో మీరు ఎంతమంది ప్రతిరోజు ప్రభు బల్ల ఆరాధనలో పాలు పంచుకుంటున్నారు? వావ్, ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం కలుగును కాదు. మిగతా వాళ్ళు ఎందుకు పాలు పంచుకోవట్లేదు? మీరు ఎంతమంది బాప్తీసం పొందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? అరే, అందరూ బాప్తీసం పొందారు. హల్లెలూయా. మరి ఎందుకని ఎర్లీ మార్నింగ్ ప్రభు బలలో పాలు పంచుకోలేకపోతున్నారు మీరు? ప్రభు బలలో పాలు పంచుకోవాలంటే ఏం క్వాలిటీస్ ఉండాలి? స్నానం చేయాలా, బ్రష్ చేయాలా, కొత్త బట్టలు వేసుకోవాలా, తెల్ల బట్టలు వేసుకోవాలా, లేకపోతే నిలువు మోకాళ్ళు వేయాలా, లేకపోతే స్నానం చేయాలా? ఇట్లాంటి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఈరోజు నేను అవన్నీ క్లారిఫై చేసిన తర్వాత ప్రభు బలలో పాలు పంచుకున్న తర్వాత ఈ యొక్క మరి సంపూర్ణ రాత్రి కూడికను ముగించాలనుకుంటూ ఉన్నాను. ఈ ప్రభు వాళ్ళ గురించినటువంటి అనేక డౌట్స్ చాలామందికి ఉన్నాయి. పాస్టర్ గారు ఇతనే తీసుకోవాలి, ఇంట్లో కూర్చొని తీసుకోకూడదు, లేకపోతే చాలా చాలా డౌట్స్, నెలకు ఒకసారి తీసుకోవాలి, ప్రతిరోజు తీసుకోకూడదు, ఇట్లాంటి డౌట్స్ అని ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ నేను బైబిల్ నుంచే రెఫరెన్స్తో చూపిస్తాను. కాబట్టి మీరు అందరినీ నమ్మించాలని కాదు, కానీ వాస్తవం తెలుసుకుంటే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. సరే, మరి దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం మనం. ప్రభు బల్ల గురించినటువంటి అనేక సందేహాలు ఈరోజు మరి దేవుడు మనకి వాటి నుంచి విడిపిస్తున్నాడని చెప్పి నేను నమ్ముచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనకి ప్రభు బల్ల గురించి ఉంటుంది. అసలు మొట్టమొదట ప్రభు బల్ల అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కడొచ్చింది బైబిల్లో? మొట్టమొదట ప్రభు బల్ల, రొట్టె ద్రాక్ష రసం ఎక్కడ కనిపిస్తుంది మనకి? ఎక్కడ? ఆది కాండంలోనే. హల్లెలూయా. మనందరికీ ఏంటంటే కొత్త నిబంధనలోనే రొట్టె ద్రాక్ష రసం గురించి ఉన్నది, ప్రభు బల్ల గురించి ఉన్నది అనుకుంటాం. కానీ ఇది ఎక్కడ ప్రారంభించబడిందంట? ఆది కాండము 14వ అధ్యాయం 18వ వచనం చూద్దాం మనం. సాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. ఆమేన్. ఏం తీసుకొచ్చాడంటండి? ఆది కాండం కనీసం 15 అధ్యాయులు కూడా అవ్వలేదు, 14వ అధ్యాయంలోనే దేని గురించి ఉన్నది? ఇదేదో మనకి కొత్త నిబంధనలోనే ప్రారంభించబడింది అనుకుంటుంటాం. పాత నిబంధనలోనే ఈ యొక్క రొట్టె ద్రాక్షరసం అనేటువంటిది ఉన్నది. తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు బంధకాల్లోకి వెళ్ళిపోయారు. దేవుని చిత్తమేనా? 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. దేవుని చిత్తమేనా? కానీ అక్కడ చెప్తాడు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు, విడిపించబడతారని. ఉంటారని చెప్పాడు, కానీ ఉంచుతాను అని చెప్పలేదు దేవుడు. ఉండటానికి కారణం దేవుడు కాదు. గమనించాలి ఈ సత్యం. చాలామందికి తెలియకపోవటం వల్ల దేవుడు నాకు రోగం ఇచ్చాడు, దేవుడు నాకు సమస్య ఇచ్చాడు, దేవుడు నన్ను శోధించాడు, దేవుడు నన్ను ఇబ్బంది పెట్టాడు, దేవుడు నన్ను ఇరుకులో పెట్టాడు, ఇవన్నీ రాంగ్ అనమాట. దేవుడు నిన్ను విడిపిస్తాడు కానీ బంధించాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీకు స్వస్థత ఇచ్చాడు కానీ అనారోగ్యాన్ని ఇవ్వడు. ఆయన దగ్గర లేని ఎక్కడ తెచ్చిస్తాడు? ఇప్పుడు నాకు కోల్డ్ ఉందనుకోండి, నా పక్కోళ్ళకి కోల్డ్ వస్తుంది. నాకు ఏమీ లేనప్పుడు పక్కోళ్ళకి ఎలాగొస్తుంది? దేవుడి దగ్గర అసలే అటువంటి లేదు, కానీ నువ్వేమనుకుంటున్నావు? అది ఉందనుకుంటూ ఉన్నావు. దేవుడు నాశనానికి కర్త కాదు. మరి నాశనానికి కర్త ఎవడు? సైతాన్ గాడు. సో కాబట్టి ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు 400 సంవత్సరాల బానిసత్వంలో బంధకాల్లో ఉండటానికి కారణం దేవుడు కాదు. ఆదాము ఏదైనా వనంలోంచి వెళ్ళిపోవటానికి కారణం దేవుడు కాదు. మరెవరు? అపవాది. సో నీ జీవితంలో ప్రతి జరిగిన నష్టానికి, కష్టానికి, సమస్యకి కారణం దేవుడు కాదు. కానీ నీ జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి సమకూర్పుకు, ప్రతి సమాధానానికి, ప్రతి పరిష్కారానికి కారణం దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మొట్టమొదట ప్రభు బల్ల అనేటువంటి ప్రస్తావన ఆదికాండం 14:19లో కనిపించింది. అదే ప్రస్తావన కొనసాగుతూ వెళ్తూ మనకు చూసినట్లయితే మరి ఎక్కడ ఈ యొక్క విషయం మనకు స్పష్టంగా ఉందంటే నిర్గమకాండం 12వ అధ్యాయంలో వచ్చిన మనం చదివినట్లయితే అక్కడ నిర్గమకాండం 12:8లో ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. ఆమేన్. ఇజ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాల వరకు బానిసత్వంలో ఉన్న తర్వాత దేవునికి మొర్రపెడితే దేవుడు జవాబుగా ఏం చేశాడు చెప్పాలి? ఆలకించాడా లేదా? ఆలకించి దేవుడిచ్చిన సమాధానం ఏంటి చెప్పాలి? ఇజ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉండిపోయారు, బంధకాల్లో ఉన్నారు. మొరపెడితే దేవుడు వారికి సమాధానం ఇచ్చాడు. ఏంటి అది సమాధానం? వారికి వచ్చిన సమాధానం ఏంటి?
చెప్పాలి. మాట్లాడాడు వాడితోటి. ఎలా విడిపించాడు? వీళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వీళ్ళకి కనపడలేదు, వీళ్ళతో మాట్లాడలేదు. ఎక్కడికి వెళ్ళాడు? మోసేకి వెళ్ళాడు. మోసే దగ్గరికి వెళ్ళాడు. మోసేని పంపించాడు. హల్లెలూయా. ఈరోజు మీలో చాలామంది బంధకాల్లో ఉండి ప్రార్థించుండొచ్చు, సమస్యలో ఉండి ప్రార్థించుండొచ్చు, కానీ నాకేమీ జవాబు రాలేదనుకుంటున్నారేమో. దేవుడు మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ సమాధానం, మీ పరిష్కారం ఇక్కడ ఉండటం వల్ల దాన్ని మీరు పొందుకుని వెళ్తారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే అక్కడికి వచ్చారో అక్కడ ఏం జరుగుతుందంటే రొట్టె ద్రాక్షరసం, అంటే పస్కా అంటే ఏంటంటే ప్రభు బల్ల అనమాట. ఆ రాత్రి వాళ్ళు ఏం చేస్తారంట, ఈ యొక్క రొట్టెను, ఆ యొక్క మాంసాన్ని, ద్రాక్షరసాన్ని వాళ్ళు తీసుకోవాల్సిన సమయం అనమాట. ఎప్పుడైతే ప్రభు బలలో పాలు పంచుకున్నారో, ఆమేన్, ఆమేన్, ఎవరైతే ప్రభు బలలో పాలు పంచుకున్నారో వాళ్ళ ఇంటిలో రక్షణ ఉన్నదంట. ఆమేన్, హల్లెలూయా. మిగతా వాళ్ళ ఇంట్లో అందరిలో కూడా డెడ్ బాడీస్ ఉన్నాయి. ఎవరైతే ఈ యొక్క సిస్టాన్ని ఫాలో అవ్వి యేసు ప్రభువుని స్వీకరించారో వారి జీవితంలో మరణదూత ప్రవేశించలేదు. ఎవరైతే ఈ యొక్క ప్రభు బలను తీసుకున్నారో వారి జీవితంలో రక్షణ వచ్చిందనమాట. ఆమేన్. కాబట్టి రక్షించబడిన వారు ఖచ్చితంగా ప్రభు బల్ల తీసుకుంటారు. ప్రభు బల్ల తీసుకున్న వారు ప్రతి సమస్య నుంచి రక్షించబడతారు, కాపుదల ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఎప్పుడైతే వీళ్ళు ఈ ప్రభురాత్రి భోజనంలో పాలు పంచుకున్నారో వెంటనే ఏమైందంట, ఐగుప్తు బానిసత్వంలోంచి అప్పుడు విడుదల ప్రారంభమైందంట. ఆమేన్. మరి బంధకాలు ఉన్నారా? సమస్యలు ఉన్నారా? మరి అయితే ఏం చేయాలి? ప్రభు బల్లలో పాలు పంచుకుంటే బంధకాల్లో నుంచి, బానిసత్వం నుంచి మీరు బయటపడతారు. ఆమేన్. చూడండి, అంతవరకు ఐగుప్తులు వీళ్ళు ఏం చేస్తున్నారు? బానిసత్వం చేస్తూ ఉన్నారు. కానీ ఇలా బయటకు వచ్చే ముందు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఆ ఐగుప్తీయుల దగ్గర మీరు ఏం చేయాలంట? బంగారము, వెండి తీసుకోమని చెప్పాడు దేవుడు. అంటే అంతవరకు బానిసలుగా ఉన్నవారు, పేదరికంలో ఉన్నవారు, సమస్యలో ఉన్నవారు సమస్యల నుంచి బయటకు రావటం మాత్రమే కాదు, కానీ ఐశ్వర్యవంతులుగా వస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎవరైతే ప్రభు బల్లలో పాలు పంచుకుని దేవుని సంధిలో ఈ ప్రభు బల్లలో పాలు పంచుకుంటారో వాళ్ళు ఐశ్వర్యవంతులుగా బయటకు వస్తూ ఉన్నారు. ఆమేన్. చూసారా, ఒక్క ప్రభు బలలో పాలు పంచుకోవటం వల్ల వారి జీవితంలో ఎన్ని పెను మార్పులు సంభవిస్తూ ఉన్నాయో. రక్షణ, విడుదల, ఐశ్వర్యము, అభివృద్ధి, బానిసత్వం నుంచి ఐశ్వర్యంలోనికి. ఆమేన్. ఇన్ని మార్పులు సంభవిస్తుంటే ఇంకా ఎందుకు మనకు అనుమానం అసలేని? ప్రభు బలలో పాలు పంచుకోవాలంటే చెప్తాను అది కూడా. ఎందుకని మీకు అంత భయం కలుగుతుందంటే కొన్ని వాక్యాలను చూడటం వల్ల చాలామందికి భయం కలుగుతూ ఉందన్నమాట. ఇక్కడ మరి ప్రభు బల్ల అనేటువంటిది ప్రతిరోజు తీసుకోవాలా? రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలి? మీలో చాలామందికి ప్రశ్న ఉంటుంది, వింటున్నారా? ప్రభు బల్ల ప్రతిరోజు తీసుకోవాలా? రోజుకి ఎన్నిసార్లు తీసుకోవచ్చు? చెప్తారు ఎవరన్నాను? మాట్లాడతలేదు ఎవరు? సరే, ప్రతిరోజు తీసుకోవచ్చు అన్న వాళ్ళు ఎవరో నుండి చేతులు ఎత్తండి. చూద్దాం, వాక్యాన్ని చూద్దాం మనం, ఎందుకంటే గాలి మాటలు చెప్తే ఎవరు నమ్మరు కదా. బైబిల్ గ్రంథంలోనే మన కొత్త నిబంధనలోకి వెళ్ళిపోదాం. అపోస్తల కార్యములు మనం చూసినట్లయితే, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం మనం చదివినట్లయితే, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం రాసుకోవాలి మీరు, ఇవన్నీ చాలా విలువైన మాటలు. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచి ఎందును, ప్రార్థన చేయటి ఎందును ఎడతెగకుందిరి. హల్లెలూయా. 4 విషయాల్లో ఎడతెగక అంటే ఎప్పుడు విడిచిపెట్టిపోకుండా, ఎక్కడ గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా ఉండాలని చెప్తుంది. నెంబర్ 1 ఏంటంట? అపోస్తుల బోధ అంటే దేవుని వాక్యాన్ని, బోధిస్తున్నటువంటి వాక్యాన్ని ఖచ్చితంగా ప్రతిరోజు వినాలి. నేను ఖచ్చితంగా ప్రతిరోజు వాక్యం వింటాను అన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. వావ్, హల్లెలూయా. 2వది సహవాసం. ఇది ఫెలోషిప్. ఇది మంత్లీ ఫెలోషిప్, వీక్లీ ఫెలోషిప్, డైలీ ఫెలోషిప్, మార్నింగ్ ఫెలోషిప్, మిడ్ డే ఫెలోషిప్, ఈవినింగ్ ఫెలోషిప్. ఎన్ని ఫెలోషిప్లు ఉన్నాయి? కాబట్టి సహవాసమందు, తర్వాత రొట్టె విరిచిన యందు ఉందా లేదా, ప్రార్థన యందు. ఇవి ఖచ్చితంగా ఈ 4 పనులు ఎడతెగకుండా చేయాలి, ఎక్కడ ఆపకుండా చేయాలి, ఏది వదలకుండా చేయాలి. మరి ప్రతిరోజున ఎక్కడుంది చూద్దాం, కొంచెం ముందుకెళ్తాం. తర్వాత వచనం, అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలు అపోస్తలుల ద్వారా జరిగాను. తర్వాత విశ్వసించిన వారందరూ
ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదిగాక గమనించాలి, వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొంచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. ఈ వచనాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రభు వల్ల ఎక్కడ తీసుకోవాలంటండి? దేవుని సందులోనే తీసుకోవాలి అని చాలామందికి భ్రమ అన్నమాట. ఎక్కడ తీసుకోకూడదు, అది ప్రభువు వల్ల పరిశుద్ధం కాబట్టి దేవుని సందులోనే కేవలం దేవుడి సేవకుడితే మాత్రమే తీసుకోవాలి, మనం ఎవరు ముట్టుకోకూడదు కదా. ఇది కాన్సెప్ట్. ప్రభు వల్ల తీసుకున్నప్పుడు తెల్ల బట్టలు వేసుకోవాలి, ప్రభు వల్ల తీసుకున్నప్పుడు తలస్నానం చేయాలి, ప్రభు వల్ల తీసినప్పుడు నిలువు మోకాళ్ళు ఉండాలి. ఇదే ఆలోచనలో చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ ఆదిమ అపోస్తల కాలంలో ప్రభు వాళ్ళు ఏం చేశారంట? ప్రతి ఇంట చెప్పాలి అందరం. ఎక్కడ? ప్రతి ఇంట కుదిరినప్పుడా, అనుకూలం ఉన్నప్పుడా, ప్రతిరోజు చెప్పాలి. ప్రతి ఇంట ప్రతిరోజు, ప్రతి ఇంట ప్రతిరోజు. కాబట్టి మీరు ప్రతి ఇంట్లోనూ ప్రభు వల్ల తీసుకోవాలనుకోండి, ప్రతిరోజు మీరు తీసుకోవాలనుకోండి. అంటే ప్రతిరోజు ప్రతి ఇంటికి పాస్టర్ గారు వచ్చి ఇస్తాడా? మీరు చాలామంది పాస్టర్ గారు ఇస్తేనే మేము తీసుకుంటాం, ఇంకెవరు ఇచ్చినా మేము తీసుకోం. పైగా మా పాస్టర్ గారు ఇస్తేనే మేము తీసుకుంటాం, పైగా నాకు బాప్తిస్మం ఇచ్చిన పాస్టర్ గారు ఇస్తేనే తీసుకుంటాం. ఇట్లాంటి ఆలోచనలు చాలామంది ఉండిపోయారు సమాజంలో ఇప్పుడు ఈ రోజున. ఎందుకంటే నాకు చాలా కాల్స్ వస్తాయి కాబట్టి నేను చెప్తున్న విషయాలు. నేను ఒకవేళ మీరు అటువంటి భ్రమలో ఉన్నట్లయితే, నిజంగానే మీరు అనుకున్నట్టుగానే పాస్టర్ గారు ఇస్తేనే తీసుకోవాలని భ్రమలో మీరుంటే ఓకే, వాస్తవమే, పాస్టర్ గారు ఇస్తేనే తీసుకోండి. ఏ పాస్టర్ గారు? పేతురు పత్రిక 2:9 ఏముంటుందంటే, మీరు రాజులైన యాజక సమూహం. యాజకుడు అనగా సేవకుడు, సేవకుడు అనగా పాస్టర్ గారు. ఎవరంటండి ఇప్పుడు పాస్టర్ గారు? నీకు నువ్వే పాస్టర్. ఆమేన్, హల్లెలూయా. నీకు నువ్వే పాస్టర్. దావీదు గారి జీవితంలో సమస్య వచ్చి పడ్డది, అందరూ రాళ్ళతో కొట్టి చంపాలని చూశారు. కానీ దావీదు గారి కోసం ఎవరన్నా ప్రార్థన చేస్తారంటే ఎవరు లేరంట. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ ఎపోది ఇలా తండయ్య, ఆ పాస్టర్ గారు వేసుకుని వస్త్రం ఇలా తండయ్య అని చెప్పి ఆయనే ఎపోది వేసుకుని ఆయనే పాస్టర్ గారు అయిపోయి ఆయన కొరకు ఆయనే ప్రార్థన చేసుకుని ఆయన కొరకు ఆయన ఎంక్వైరీ చేసుకుని ప్రభు అని చెప్పి దేవునితో మాట్లాడితే అప్పుడు దేవుడు జవాబిస్తే ఎల్లు యుద్ధానికంటే వెళ్ళాడంట. ఎవరు చేశారు ఆయన కోసం? ఆయనకు ఆయనే పాస్టర్ అయ్యాడు. కాబట్టి నీకు ప్రభు వల్ల తీసుకోవడానికి పాస్టర్ గారే అవసరమైతే అప్పుడు నువ్వేం చేయాలంట? నీకు నువ్వే పాస్టర్ గారుగా మారిపోవాలి, పాస్టర్ గారు అయిపోవాలి, పర్మనెంట్ పాస్టర్ గారుగా అయిపోవాలి మాట నువ్వు. హల్లెలూయా. నీ జీవితానికి నువ్వే పాస్టర్ గారు అయిపోవాలి. వినుట వల్ల విశ్వాసం వస్తుంది. విని ఓడు ఎవరు లేరు, మరి ఏం చేస్తావు? మరి ఎలా వింటావు? నువ్వు వింటున్నారా? ఎలా వింటారు? నీది నువ్వే వినాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. నేను చదివానా? నా మాట నాకే వినపడుతుంది. అంటే వినుట వల్ల విశ్వాసం వస్తుంది. అంటే ఎవరో చెప్తే వింటమే కాదు, నీది కూడా నువ్వు వినాలి. అప్పుడు నీ మాట ద్వారా కూడా నీకు విశ్వాసం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి దినము ఇంటింట రొట్టె విరిచిట యందు క్రమంగా ఉండాలంటాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులోను? మీ ఇంట్లో రొట్టె విరొచ్చా లేదా? ప్రతిరోజు తీసుకొచ్చా లేదా? నీకు నువ్వు తీసుకొచ్చా లేదా? ఎనీ డౌట్స్? హల్లెలూయా. కాబట్టి చాలామందికి డౌట్స్ అనమాట. మరి తల స్నానం చేసి తీసుకోవాలా? బ్రష్ చేయాలా? ఇప్పుడు మీరు ఏమైనా బ్రష్ చేస్తారా? ప్రభు వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు అందరూ కూడా. కానీ ఎవరు కూడా బ్రష్ చేయలేదు, చేయరు, చేసే అవకాశం లేదు. అమ్మో నేను బ్రష్ చేస్తేనే తీసుకుంటాను అని మీరు పొరపాటు పడి ఎలా ముట్టుకోకుండా ఉండకండి. బ్రదర్, మరి మేము ఆడవాళ్ళం కదా, మాకు పీరియడ్స్ వస్తాయి కదా, మరి ఈ టైంలో మేము ఏం చేయాలి? మేము అపవిత్రపరచబడిపోయాం కదా, దాన్ని ముట్టుకోవచ్చా, ముట్టుకోకూడదా? ఇట్లాంటి భ్రమ చాలామందికి ఉంటుంది అనమాట. మీరు గమనించినట్లయితే ప్రియులారా, పాత నిబంధనలో 2 ప్రాముఖ్యమైన ఈమెయిల్ ఉన్నాయి. నెంబర్ 1 నీటి బాప్తిస్మము, నెంబర్ 2 ప్రభు బల్ల. ఈ 2 ఖచ్చితంగా చేయాలన్నమాట. బాప్తిస్మం పొందిన ప్రతి వారు కూడా ఖచ్చితంగా ప్రభు బల్లలో పాలు పంచుకోవాలి. ఇది ప్రభు బల్ల అనేటువంటిది ఏంటంటే ఫిజికల్కి సంబంధించింది కాదు. ఇప్పుడు మీరు చెప్పింది స్నానము, తలదూవటం, పౌడర్ రాయటం, లేకపోతే బట్టలు వేసుకోవటం, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? దేహానికి సంబంధించినవి. కానీ ఇది ప్రభు బల్ల అనేటువంటి దేనికి సంబంధించిందంట? ఆత్మకు సంబంధించింది. కాబట్టి నీ ఆత్మ సిద్ధపడి ఉండాలి, నీ ఆత్మ శుద్ధిగా ఉండాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గమనించవలసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నీటి బాప్తిస్మం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి
ఏమని చెప్పాలి, ఒక ఆచారం అనాలి, ఒక నిబంధన అనాలి. ఈ రెండాటికే చాలా ప్రాముఖ్యం కొత్త నిబంధనలో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడి మీద మనకి ఏమి ఉండాలంటే గౌరవం ఉండాలి, భయం కాదు. విన్నారా? తండ్రిని తల్లిని మనం తండ్రి అన్న భయపడతాం మనం, కానీ అది ఏం భయం? అది చంపేస్తాడో అనే భయం కాదు, గౌరవం. మా నాన్నకి చెడ్డ పేరు రాకూడదు, మా నాన్నకి అవమానం రాకూడదు, మా నాన్నకి బాధ కలిగించకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏదైనా పొరపాటు చేయడానికి భయపడుతుంటుంటారు. అది భయం కాదు, గౌరవం అనమాట. అలాగే దేవుడు మనం ఏం చేయాలంటే గౌరవించాలి. వింటున్నారా? పరిశుద్ధత అంటే దేవుడి మీద గౌరవాన్ని మనం పెంచుకోవటం అన్నాడు, గౌరవం కలిగి ఉండటం. కాబట్టి ఈ రోజున చాలామందికి వచ్చేటువంటి డౌట్స్ అనమాట, బ్రదర్ మరి మేము పరిస్థితిలో ఉన్నాం, తీసుకొచ్చా. ఇంకా ఎవరు నాకు ఫోన్ చేశాడు అనమాట, మరి మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, భార్యాభర్తలు కలుస్తారు కదా, మరి తెల్లారకుండా 3 గంటలు వేసి మేము రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే ఎలాగా? తీసుకొచ్చా లేదా? తీసుకొచ్చంటారా? అమ్మో అలా చేయకూడదు బ్రదర్, పాపం. గలతీ 3:13 ప్రకారం దేవుడు మన యొక్క ఈ మలినం అంతా కూడా ధర్మశాస్త్ర సంబంధమైన పాపానంతా కడిగేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది, పానుపు నిష్కళంకం. సో కాబట్టి ఇప్పుడు భార్యాభర్తలు అనేటువంటి పర్వాలేదు ఏం కాదు కదా, దేవుడు నియమించిన వాళ్ళే కదా. ఆ విషయంలో అదేమి తప్పేమి కాదు. పానుపు ఎలాగ ఉండాలంట? పానుపు అంటే పడక ఎలాగ ఉండాలంట? నిష్కళంకంగా ఉండాలి. అది కళంకం కాదు, అది దేవుడు నియమించిన నియమం అది. కాబట్టి దాని విషయంలో దాన్ని ఏమీ దేవుడు తప్పు పట్టడు. సో ఇలాగా మీరు ఒకవేళ పీరియడ్స్ టైంలో ఉన్నా కానీ, ఒకవేళ ఈ విషయాల్లో ఉన్నా కానీ, బ్రష్ అయిపోయినా కానీ, స్నానం చేయలేకపోయినా కానీ, ఇటువంటి విషయాలు లేదు బ్రదర్ మా పిల్లలు నేను బాగా తిట్టేశాను, దాన్ని కూడా దేవుడేమి పట్టించుకోవడం. ఎందుకంటే నీకు మనసులో బాధ అనిపించింది అనుకో, ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చే ముందు నీకు అది మనసు నొప్పిస్తుందంటే వెంటనే మోకరించి, దేవా ఈ విషయంలో నేను తప్పిపోయాను, నన్ను క్షమించినందుకు వందనాలు, ఈ యొక్క విషయంలో నన్ను సరి చేసుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నీకు సహోదరుతో ఎవరితోన్నా మరి సమాధానం లేదేమో, లేకపోతే నీ మనసు ఒప్పుకోవట్లేదేమో, అప్పుడు నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి, లేకపోతే నీకు ఎదురుగా సహోదరుడు ఉంటే ఆ సహోదరుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ పొందుకుని, చేయికి హ్యాండ్ ఇచ్చుకొని, హగ్ చేసుకుని, మీరు చక్కగా క్లియర్ అయిపోయి అప్పుడు దేవుని సన్నిధిలోకి రావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యోహాను సువార్తలో ఒక మాట ఉందో మనం చూసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం మనం చదివినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయం 52వ వచనం 53వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే 52, 53 యూదులు ఈయన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకరు వాదిస్తున్నారంట. దేవుడు చెప్తున్నాడు, నా శరీరం తిని అని అంటే శరీరం తిన్నెత్తాడా? ఇది ఎలా తిన్నెత్తాడో చాలామంది ఇలాగా రూట్ వర్డ్ అనమాట. నేను లాస్ట్ టైం చెప్పాను కదా, తన్ను తాను అంటే ఎలాగుంది ఏమా? తన్ను తాను అంటే ఎలాగుంది? అయ్యి బాబు తన్నుతారా అన్నట్టు ఉంది. కానీ యాక్చువల్గా దాన్ని కొంచెం ఆగి ఆలోచించి పలుకమనుకోండి. తనను తాను మాట ఒకటే, కానీ పలికే విధానంలో తేడా వచ్చేసింది. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతారని బైబిల్లో ఉంది. తన్ను తాను హెచ్చించుకుంటానంటే ఎలా ఉన్నది? అర్థం మారిపోయింది కదా. అలాగే ఇక్కడ ఏమనున్నది? నా శరీరం తినని చెప్పాడు దేవుడు. దాని రూట్ వర్డ్ డైరెక్ట్గా తీసుకుని, అయ్యో బాబోయ్ శరీరాన్ని ఎలా తినేస్తాడు ఈయన అనుకుంటా ఉన్నారు. చూద్దాం 53వ వచనం. కావున యేసు ఇట్లా, నేను మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రభు బలలో పాలు పంచుకొనలేకపోతే మనలో జీవం లేని వ్యక్తిని ఏమంటారు? ఏంటది? డెడ్ బాడీ అంటారు. ఇంగ్లీష్లో అయితే బాగా అర్థమవుతుంది మీకు. శవం అంటారు అనమాట. పొద్దున్నే శవం లేచి పని చేసుకుంటుంది అనుకోండి, అదే పొద్దున్నే శవం లేచి చీపురెట్టి తుడుచుకుంటుంది అనుకోండి, నవ్వుతారండి. మరి అదే కదా, అప్పుడు మీరే చెప్పారు, జీవం లేకపోతే ఏంటంట? శవం. పొద్దుటే శవం లేచి బ్రష్ చేసుకుంటుంది అనుకోండి, ఎట్లా ఉంటుంది పరిస్థితి? మరి నిజంగా దేవుడు చెప్తున్న మాట ఇది. ఆయన శరీరం ఎవరైతే తినరో, మళ్ళీ చదువుదామా, నా మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలిగిన వారు కాదు. అంటే మీరు పనులు చేసుకుంటుంటారు కానీ ఏమి లేదంట, జీవం లేదు, నిర్జీవం.
అంటే ఆ మనిషిలో ప్రాణం లేదు, ఇంకా ఏదో డెడ్ బాడీ లేచి పని చేసుకుంటున్నట్టుగా ఉంటుంది అనమాట. మరి ఆధ్యాత్మికమైన మనోనేతలు తెలిసినట్లు నీకు అనిపిస్తే, నీ మనోనేతలు తెరవబడితే, ఇలాగా ఎవరైతే ప్రభు బలలో పాలు పంచుకోకుండా పని చేసుకుంటున్నారో ఈ డెడ్ బాడీస్ అన్నీ లేచి పని చేసుకుంటున్నట్టు ఉంటుంది అనమాట. చూసే వాళ్ళకి ఎలాగుంటుంది? ఇప్పుడు గుడ్డోడికి ఏం తెలియదు కదా. ఇద్దరు గుడ్డోళ్ళు కలిస్తే గోతులో పడతారు, ఎందుకంటే ఇద్దరికి తెలియదు కాబట్టి. ఎవరన్నా కళ్ళు ఉన్నవాడు చూస్తే అరే గోతులో పడుతున్నారని చెప్పి పట్టుకొట్టుకుంటుంది. అలాగే ఇక్కడ ఎవరైతే ప్రభు బలలో పాలు పంచుకుంటున్నారో వాళ్ళకి తెలుస్తుంది అనమాట, అరే వీళ్ళ చీకట్లో ఉన్నారు ఇలా అని చెప్పేసేసి. వాళ్ళు వీళ్ళు కాబట్టి ఏం చేస్తారు? శాపం వచ్చేస్తుంది నీకు, పాపం వచ్చేస్తుంది నీకు. దోమలు లేకుండా ఓడియగట్టే ఏంటంటే దోమలు లేకుండా ఓడియగట్టి ఒంటెలను మింగేటువంటి అందులైన మార్గదర్శకులారు అంటాడు మత్తయి సువార్త 23 యేసుప్రభువు వారు. చూడండి, దోమ అని ఏం చేస్తారంట? వడపోసి దోమల్ని వడగడతారంట, కానీ ఒంటెలు మింగేస్తారంట. అంటే చిన్న చిన్న తప్పులన్నీ చూపిస్తారు కానీ అసలు విషయాలు మింగేస్తూ ఉంటుంటారు అన్నమాట. సో కాబట్టి ప్రభు బల్లనే ప్రతిరోజు తీసుకోవచ్చు, రోజుకి 3 సార్లనే తీసుకోవచ్చు. దీనికి నియమాలు నిబంధనలు ఏమీ లేవు. అలాగని చెప్పి నిష్టానుసారంగా చేయమని లేదు, ఉన్నాయి కొన్ని నియమాలు ఉంటాయి. చూద్దాం మనం ముందుకెళ్ళి కొద్దిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మీలో జీవం గలవారు కాదు, బ్రష్ చేయాలా, స్నానం చేయాలా, ఇది కాదు మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. ఇంతక ఇక్కడ సూర్యకారం వచ్చింది కదా, ఏంది ఈరోజు కీర్తనలో సామెతలో 25లో వచ్చింది చూడండి, సూర్యకారం అనే మాట. ఆకారం వికారం ఉన్నా కానీ బుర్ర సూర్యకారంలో పనిచేయాలంట, అంత పవర్ఫుల్గా పనిచేయాలి. హల్లెలూయా. నువ్వు ఎగ్జామ్ ఏ డ్రెస్ వేసుకు రాసావు, తలకు నూనె పెట్టుకున్నావా, తల దూకున్నావా, ఏం చూస్తారండి? ఎగ్జామ్ పేపర్లో నువ్వు ప్రశ్నకి కరెక్ట్గా ఆన్సర్ రాసావా లేదా. అలాగే దేవుడు నీ హృదయ స్థితిని చూస్తాడు. ఎటువంటి హృదయంతో ప్రభు సన్నిధిలో పాలు పంచుకుంటున్నావు, ఎటువంటి హృదయంలో దేవుని సన్నిధిలో నీ యొక్క హృదయాన్ని సమర్పించి ప్రభు బలం తీసుకుంటున్నావు. ఇచ్చినటువంటి సేవకుడు పరిశుద్ధుడా అపరిశుద్ధుడా, ఇది కాదు. నేను సేవకుడితేనే తీసుకుంటాను అంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు 100 మంది కాబట్టి అందరికి వచ్చి ఇవ్వగలుగుతాం. అది 1000 మంది అయితే, 10,000 మంది అయితే, 10,000 మందికి ప్రభు వాళ్ళు ఇస్తుంటే ఇంక పని ఏముంటుంది? ఇంక 10 రోజులు పంచి పెడతా కూర్చోవాలన్నమాట ఇంకా. అంతే కదా మరి. ఒక్కొక్కరికి ఇవ్వాలంటే లేదు, ఇది షాపులో నేను తిన్నాం, మీరు పిండట్టుకు వచ్చి పిసికి దాన్ని చేసి ఏమంటారు, పుల్లలు లేకుండా కట్టెలు లేకుండా చేసి అలా చేస్తేనే రొట్టె అదే తింటాం అంటే ఇది ఎలా జరుగుతుంది? అంత ఎక్కడవుతుంది కదా. అంటే ఆ ఆచారంలో ఉండిపోయారు, ఆ పద్ధతుల్లో ఉండిపోయారు. కాబట్టి వాటన్నిటి నుంచి బయటకు రావాలి, సత్యం ఏంటో తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 1 కొరింథీ 11:27-28 చూసినట్లయితే అక్కడ ఒక సత్యం దాగి ఉన్నది, దాన్ని మనం చదువుతాం. 1 కొరింథీ 11:27 చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క శరీరం తినునో, ఆయన పాత్రను తాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి. అంతే, ఇది పట్టుకుంటారండి. ఇంకా ఎవరైతే ప్రభు బల్లలో అజాగ్రత్తగా పాలు పంచుకుంటారో వాళ్ళ అపరాధులు అయిపోతారు. 28 కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అంతే, ఈ మాట పట్టుకుంటారు. వామ్మో, ఏమొచ్చేస్తుందంట? ప్రభు బల్లలో అజాగ్రత్తగా పాలు పంచుకుంటే శిక్ష వచ్చేద్ది, శాపం వచ్చేద్ది. అంతే, ఇంక మళ్ళీ దాని జోలికి వెళ్ళరు. ఇంక అంతే. రోడ్డు ఎక్కితే యాక్సిడెంట్ అవుతుంది. జీవితంలో రోడ్డు ఎక్కరు, మరి ఎక్కడికి ఉంటారు? ఇంట్లో కూర్చొని ఉండాలి. ఇంక అప్పుడు ఇప్పుడు రాత్రే బస్సు కాలిపోయింది, దగ్గర 22 మంది చనిపోయారు. ఈ టైం కరెక్ట్గా 3:30కి 24 అవర్స్ క్రితం. ఇంక మీరు బస్సు ఎక్కడం మానేస్తారు ఇప్పుడు? అలాగే ఉంది మరి. ఇప్పుడు దేవుని వాక్యం చదివి అక్కడ ఉన్నదాన్ని తీసుకుని ఇదిగో ఇలా కాబట్టి ఇలాగా ఎన్నో జాగ్రత్తగా వెళ్ళాలి మీరంతా కూడా. ఇక్కడ అసలు ఏంటంటే సందర్భం ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన ఈ వచనాన్ని చదివేసి చాలామంది భయపడిపోతూ ఉన్నారు. దేవుడు మన నుంచి ఆశించేటువంటిది ఏంటంటే గౌరవం, రెవరెన్స్, హోలీనెస్ అనుకుంటున్నారు చాలామంది. నీవు కష్టపడి సంపాదించే వచ్చేటువంటిది కాదు పరిశుద్ధత. దేవుడు మనకి ఆపాదిస్తే వచ్చింది, మనం సంపాదించుకుంటే వచ్చింది కాదు. వింటున్నారా? మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడంట. మరి మనం నీతిమంతులు ఎలాగయ్యాం?
ఉన్నారు. ఒక ఆయన ఎవరు? యేసయ్య. ఆయన నీతి మనకు ఆపాదించబడింది. కాబట్టి ఉచితంగా కృప ద్వారా మనం రక్షించబడ్డాం, ఉచితంగా కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. అర్థమైందా? దేవుడు కప్పాడు నీతి మన మీద. మనంతా మోసము, దోషం, వేషం అన్నిటిని కడిగేసి ఆయన రక్తం ద్వారా క్లీన్ చేసి అప్పుడు నీతి అనే వస్త్రాన్ని మనకు తగిలించాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరు? నీతిమంతులం. చెప్పండి, నేను నీతిమంతుడు. ఎలా జీవిస్తాడు? నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. ఆమేన్, ఆమేన్. నీతిమంతుని పిల్లలు భిక్షం ఎత్తుకున్నట్టు నేను చూడలేదు అన్నాడు భక్తుడు. మరి ఎందుకు నువ్వు భిక్షం ఎత్తుకుంటారు తెల్లారితేని? ఎవరిని అడుగుదామా, ఎవరిస్తారా, ఎవరు సాయం చేస్తారా? ఎందుకు ఈ మెంటాలిటీ అంతాను? నేను చాలాసార్లు చెప్పాను. ఒక ఎగ్జాంపుల్ కదా, నా జీవితంలో జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం నా పెద్ద కూతురు బిర్యానీ అడిగింది అనమాట. కానీ నా పరిస్థితి బాగోలేదు. అప్పుడు బాగోలేదంటే డబ్బులు లేవు నా దగ్గర. నేను అడిగానంటే డబ్బులు వస్తాయి నాకు. కానీ నాకున్న బలహీనత ఏంటంటే నేను అడగను, ఎవరిని అడగను. అది ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చినా నేను అడగను. అది నా డెసిషన్. చిన్నపిల్లకి ఆకలిస్తున్నా సరే నేను అడగను. ఈవెన్ నా ఫ్రెండ్స్ ఉన్నారు 3 మంది, ఒక్కరికి మెసేజ్ పెట్టినా డబ్బులు వచ్చేస్తాయి ఫోన్పేలో. కానీ బైబిల్ ఏం సెలవిస్తుంది? నీతిమంతుని పిల్లలు నేను భిక్షం ఎత్తుకోవటం ఏంటి, నేను అడుక్కోవటం ఏంటి, నా చేయి కింద పెడతాం ఏంటి? ఇంపాసిబుల్ అని చెప్పి నేను నా భార్య మేమంతా ఉన్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం తలుపు వేసుకుని. హల్లెలూయా. వేసిన తలుపు కొడుతున్నారు ఎవరో వచ్చి. ఆయన ఇక్కడ రాలేదు ఈరోజు, మీకు చూపింది సాక్ష్యం కూడా. తలుపు కొడుతున్నారు. ఏంటి? బిర్యానీ ప్యాకెట్ పట్టుకుని వచ్చి తలుపు కొడుతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆకర్షణలో అద్భుతం చేస్తాడు దేవుడు. కానీ నీకేంటి? వెంటనే జరగాలంతే, లేదంటే కోల్పోతావు విశ్వాసం. కదా నీకు షారామ్ గారిలాగా ఏమంటే ఇంక మనకు పిల్లలు ఎక్కడ పుడతారు, ఇది నిన్న మార్గం చూపించిన అందులో నడిచేసేయండి, వెంటనే వచ్చేద్దాం ఆలోచన. ఆగరు కాబట్టి హాగర్లు వస్తారు. ఆగుంటే షారాకి ఇసాకు వచ్చేవాడు. ఆవిడ ఆగలేదు కాబట్టి హాగరే ప్రత్యక్షం అవ్వాల్సి వచ్చింది అక్కడ. మీలో చాలామందికి ఇలాగనమాట, ఆగలేరు, ఇంకా వెంటనే అయిపోలేదని సరే. కానీ అక్కడ అద్భుతం జరగడానికి కొంచెం సమయం పడుతుంది. నీ పేషెన్స్ని చూస్తాడు దేవుడు, నీ సహనాన్ని చూస్తాడు దేవుడు. ఇవన్నీ పరీక్షించబడిన తర్వాత అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 30 వచనం, ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులను అయి ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. అంతే, ఇంకా అయిపోయింది. ఇంకేంటి? అస్సలు ఇలాగ టచ్ చేస్తే కరెంట్ దగ్గర టచ్ చేసినట్టు ఉంటుంది అన్నమాట. ఇంకా వాళ్ళకి ప్రభు బలను ముట్టుకోవాలంటే అమ్మో ముట్టుకోకూడదు అలాగ. అసలు అందరు దగ్గరికి వెళ్ళదు. నా చిన్నతనం ఇలా కూడా మన పరిస్థితి అంతా. ప్రభు వాళ్ళు అస్సలు ముట్టుకోవద్దు, ఆ క్లాత్ ముట్టుకోవద్దు అస్సలు. అయ్యి బాబు ఎంత పరిశుద్ధం అంటే మళ్ళీ ఇక్కడ ప్రభు వాళ్ళు తీసుకుంటారు అంతే. అక్కడ దాకా నడిచి వెళ్ళిన తాకుండి ఈ పరిశుద్ధం అంతా పక్కన పెడతారన్నమాట మనతో. ఇంకా మామూలే జీవితం అంతా కూడా. బూతులు మామూలే, తాగుడు మామూలే, అన్నీ మామూలే. కానీ దేవుడిని చూసేది పై వేషధారణ కాదు, పై హృదయం కాదు, లోపల అంతరంగాన్ని పరిశీలన చేస్తాడు, అంతరంగాన్ని చూస్తాడు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈ వచనం పట్టుకునే పాస్టర్ గారులు అందరూ ఇదే మార్కు మొదటి కొన్ని 11 ఈ 11 అధ్యాయం చదివేస్తారు, ఇదే చూపిస్తారన్నమాట. జాగ్రత్త జాగ్రత్త, పరిశీలన చేసుకో, సరి చేసుకో అంటే ఇంక వీళ్ళు ఏడుపులు చూడాలి. అసలు దేవుడు ప్రభు బలం ఇచ్చుకున్నప్పుడు ఏం జ్ఞాపం చేసుకోమన్నాడు? ఏంటది? ఎవరిని జ్ఞాపం చేసుకోవాలంట? దేవుడిని జ్ఞాపం చేసుకున్నాడు. అస్సలు దేవుడి జ్ఞాపకం రాడు. ఏడుతారే ఉంటారు. ప్రభా నేను తప్పు చేశాను, నేను అది చేశాను, ఇది చేశాను, ఈయన ఎలాగన్నాను, ఇదే నడుస్తుంది అంతా. ఈ లోపల రొట్టె రసం చేతులకు వచ్చేస్తుంది, ఏడుపంతా అయిపోయాక నోట్లు వేసుకుంటారు, అయిపోయింది. ఇదే జరుగుతుంది. కానీ వాస్తవానికి అక్కడ దేవుడు ఏం చెప్పాడు? మీరు ఇది చేసినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. అక్కడ దేవుడు అసలు జ్ఞాపకం రావట్లేదు. మొత్తం అంతా కూడా ఆవిడ తిట్టాను, ఈవిడ తిట్టాను, అలాగన్నాను, ఇలాగన్నాను, ఇలా జరిగింది, అది జరిగింది. ఈ అంతా ఏడుపులతో జరిగిపోతుంటుంది అనమాట. కానీ వాస్తవానికి అది కాదు. ఇది చేసిన తర్వాత ఏంటంటే నిద్రిస్తున్నారు అంటే చచ్చిపోతారు. జాగ్రత్త, ప్రభు బలను పాలు పంచుకున్నావు అంటే పైకి పోతావు. ఇంక ఎలాంటప్పుడు ఎవరు వెళ్తారు ప్రభు వాళ్ళ దగ్గరికి? ఇది ఈ విధానం అంతా పాత నిబంధనలు ఉండేది అనమాట. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, అక్కడికి వెళ్ళాలంటే మధ్యలో తెర ఉండేది అనమాట. ఈ పరిశుద్ధ స్థలం వరకు కొంచెం అవకాశం ఉండేది. అతి పరిస్థితుల్లోకి యాజకుడు మాత్రమే, అంటే సేవకుడు మాత్రమే వెళ్ళేటువంటి వాడు. ఆయన వెళ్ళి ఏం చేసేవాడు? మనం చేసినటువంటి తప్పిదాలకి ఆ డబ్బులు ఉన్నవాడైతే గొర్రె పిల్ల, లేనివాడైతే పావురం పట్టుకెళ్ళేవారు. ఈ పావురాన్ని పట్టుకెళ్ళి అక్కడ బలి ఇచ్చి వచ్చేవాడు అనమాట. ఒకవేళ ఈ యాజకుల్లో తప్పు ఉంటే ఆ బలిపీఠం అతి పరిస్థితులకి
పైకి పోయేవాడు అనమాట. మరి పైకి పోతే అక్కడికి ఇంకొకటి ఎవడ వెళ్తగలేదు, ఎలా తీసుకురావాలి? ఇది అంతా కుదరదని చెప్పి ఈ యాజకుడికి ఏం చేసేవారు, ఈ తాడు ఒకటి కట్టేవారు అన్నమాట. మరి తాడు కట్టి సరిపోతుందా? గంట ఒకటి కట్టేవారు పక్కనే. ఈ గంట ఏం చేసేది, నైట్ స్నానం చెప్పి గంట ఊగిది అనమాట. మనకి ఎద్దు మెడలో గంట కడతారు కదా, అంటే అది వస్తుందని తెలుస్తుంది, గమ్మున ఎవరినైనా పొడుతుంది కాబట్టి తెలుస్తుందని ఒక సింబల్గా అనమాట. అలాగే ఈ యాజకుడు గంట కట్టేవారు. ఈయన ఏం చేసేవాడు, ఈ పని అంతా చేస్తున్నప్పుడు గంట ఆడుతూ ఉండేది. ఓహో బతికే ఉన్నాడు మనోడు, బాగానే ఉన్నాడు అనుకునేవారు. పొరపాటుని గంట ఆగిపోయింది అనుకో, లాగండి రా తాడు అనేవారు అనమాట. అంటే ఆయన ఏదో తప్పు చేశాడు, అయిపోయాడు, అంత తాడుతో లాగేసేవారు, ఇంకా సమాధి కార్యక్రమాలు చేసుకునేవారు. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే యేసుప్రభువు 33 సంవత్సరాలు జీవించి సిలువ వేయబడ్డాడో, సిలువ వేయబడిన సమయంలో ఈ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంటుందంట. ఏంటది? అడ్డు తెర. ఎప్పుడైతే యేసుప్రభువు సిలువ వేయబడ్డారో ఆ అడ్డు తెర అంతా కూడా చినిగిపోయిందంట, చీల్చివేయబడిందంట. అంటే అతి పరిశుద్ధ స్థలంలోకి అందరికీ కూడా అవకాశం వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ మలినాన్ని, నీ దోషాన్ని, నీ తప్పిదాల్ని, సమస్తాన్ని యేసు రక్తము ద్వారా నిన్ను శుద్ధి చేసేసాడు. నమ్మిన వారందరూ ఆమెన్ చెప్పండి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను చాలా పాపాలు చేశానండి. దేవుడి దృష్టిలో పాపాలు ఉండవు. లోక పాప మును ఒకటే ఉంటుంది అంతే. సైతానుడు వచ్చిన దగ్గర నీ దగ్గర లిస్ట్ చెప్తాడు అనమాట, ఆ పాపం ఈ పాపం అనేక పాపాల లిస్టు. కానీ దేవుని దృష్టిలో పాపము ఒకటే. ఆ పాపాన్ని ఏం చేస్తాడు దేవుడు? లోక పాపాన్ని అంతటిని కూడా మోసుకొని పోయిన గొర్రె పిల్లగా మన యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటారంటే ఈ యొక్క 11వ అధ్యాయం 17-18 వచనాలు కూడా చూసినట్లయితే ఇక్కడ ఒక విషయం ఉంది, మనం చూద్దాం. 11వ అధ్యాయం 17, మీకు ఈ ఆజ్ఞనిచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చేది ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. ఎందుకనంట చూద్దాం. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడినప్పుడు మీలో కక్షలు కలవని వినిచున్నాను, కొంత మట్టికి ఇది నిజమని నమ్ముచున్నాను. కాబట్టి మీరు సరి చేసుకోండి, మీ తప్పుదలు మీరు ఒప్పుకోండి. ఆ సంఘంలో ఉన్న విషయాల గురించి పౌలు గారు మాట్లాడుతూ ఇట్లాంటివి ఉండకూడదు, ప్రభు వాళ్ళలో పాలు పంచుకునేటప్పుడు ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి అని చెప్తూ ఉన్నాడు అనమాట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం మన 9వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏమని ఉన్నదంటండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవుస్తుందంటే, మరునాడు యోహాను యేసునొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని దృష్టిలో ఒక్కటే మూల పాపం. ఏంటంటండి చెప్పాలి? యేసు ప్రభువుని నమ్మకపోవటమే పాపం అన్నమాట. నమ్మినులందరూ మార్కు సువార్త 16:16 బాప్తిస్మం ఇచ్చి ముందు చెప్తారు కదా, నమ్మి బాప్తిస్మం పొందినవాడు అయిపోయింది, నమ్మని వానికి శిక్ష విధించబడింది. ఇక్కడ మీరు గమనించాలి, యేసు ప్రభువు వారు నమ్మని చెడ్డోళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? నరకం వెళ్తారా? జాగ్రత్త లేదు నేను చెప్పిన మాట. యేసు ప్రభువుని నమ్మని చెడ్డోళ్ళందరూ కూడా పరలోకం వెళ్ళిపోతారు. యేసు ప్రభువుని నమ్మని మంచి వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు. అర్థమైంది మీకు నేను చెప్పిన మాట? యేసు ప్రభువుని నమ్మినటువంటి చెడ్డోళ్ళు, చెడు పనులు చేసిన వాళ్ళు, పాపం చేసిన వాళ్ళు అందరూ కూడా యేసు ప్రభువుని నమ్మారు కాబట్టి, ఆయన నీతి వారికి ఆపాదించబడింది కాబట్టి, యేసు రక్తం ద్వారా కడగబడ్డారు కాబట్టి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. కొంతమంది మంచోళ్ళు ఉంటారు కానీ యేసు ప్రభువుని నమ్మరాలు. అవటానికి మంచోళ్ళే, తప్పు చేయలేదు, బూతులు తిట్టలేదు, మోసం చేయలేదు, కానీ మంచోళ్ళు. ఆ మంచితనం వాళ్ళని పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి పని చేయలేదు. వీళ్ళు చెడ్డోళ్ళే కానీ చెడు పనులు చేశారు, మోసాలు చేశారు, దోషాలు వేషాలు అన్నీ చేశారు. కానీ యేసు ప్రభువుని నమ్మేసరికి యేసు ప్రభువు నీతి వారికి ఆపాదించబడిపోయి వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడి యేసు రక్తం చేత కడగబడ్డారు, యేసు ప్రభువుని స్వీకరించారు, పరలోక రాజ్యానికి వారసులైపోయారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ లోక పాపము అంటే ఏంటంటారా? ఎవరి పాపం? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి వారి పాపాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడంట? ఇప్పుడు నా ఫోన్ ఇక్కడ ఉంది, ఎవరో తీసుకుపోయారు, ఇక్కడ ఉంటుందా లేదా? నేను ఇక్కడ ఎంత నీతిగా దొరుకుతుందా? మరి మనం చాలామంది అదే చేస్తాం. నేను పాపిని. ఏం పాపం? ఎక్కడది పాపం? ఆయన మోసుకుపోతే మళ్ళీ ఇంకా పాపం అంటే ఇంకా పాపం ఎక్కడ వస్తుంది? యేసు ప్రభు నమ్మకపోవటం పాపం. ఎప్పుడైతే నమ్మవో నీ పాపం అంతా తీసివేయబడింది. హల్లెలూయా,
హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభువును స్వీకరించావో నీ దోషమంతా కడిగి వేయబడింది. యేసు ప్రభువు నమ్మి బాప్తిజం పొంది ప్రభు వల్ల పాలు పంచుకుని కూడా నేను పాపని అన్నావంటే అది చాలా రాంగ్. వింటున్నారా? ఒకవేళ మీరు తప్పిదం చేసినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, తండ్రి ఆస్తి నాశనం చేశాడు, తండ్రికి చెడ్డ పేరు తెచ్చాడు, తండ్రికి దూరం అయిపోయాడు. వచ్చిన తర్వాత ఏమన్నాడు తండ్రి? ఎవడో పనికి మాలోడు వచ్చాడు అన్నాడా? ఈడు ఎవడో అడుగు తినోడు వచ్చాడు అన్నాడా? మరి ఏమన్నాడు? మెడ మీద పడి ముద్దెట్టుకున్నాడంట. ఎందుకని? ఏది చేసినా కానీ తండ్రి కొడుకులకున్న సంబంధం పోవడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నువ్వు నీతిమంతుడిగా ఉంటే వచ్చేది నీతి కాదు, నువ్వు పాపం చేస్తే పోయేది నీ యొక్క పరిశుద్ధత కాదు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధంగా ఉండటం బట్టి వచ్చిన పరిశుద్ధత కాదు, అది ఆయన ఉచితంగా నీకు ఇచ్చినటువంటి పరిశుద్ధత. కాబట్టి నువ్వు పాపం చేసినంతరాన్ని నీ యొక్క పరిశుద్ధత కోల్పోవు. ఆమేన్, ఆమేన్. వింటున్నారు జాగ్రత్తగాను? దేవుడు మనకేం చేశారంటే ఆయన ద్వారా ఆపాదించబడింది మనకు. అది ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి అది ఆయన ద్వారా మనకు వచ్చింది. కాబట్టి నువ్వు దాన్ని కోల్పోవటానికి, లేకపోతే నువ్వు తప్పు చేస్తావు కాబట్టి నీ పరిశుద్ధత కోల్పోవటం అట్లా ఉండదు. ఎప్పటికీ తప్పుపోయిన కుమారుడు ఎప్పటికీ కూడా కుమారుడే. అలాగని మీ ఇష్టానుసారంగా పాపం చేయడానికి లైసెన్సా ఇది? కాదు 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 కాదు. నిజంగా దేవుడిచ్చినటువంటి కృపను గుర్తిస్తే ఆ కృపను దాటి ఎప్పటికీ వెళ్ళిపోలేవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 1 కొరింథీ 11:31 మనం చూసినట్లయితే అక్కడ ఏమని సెలవిస్తుందంటే, నేను ఆయనను ఎరుగనైతిని కానీ ఆయన ఇజ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లతో బాప్తిసం ఇచ్చి వచ్చిన నేను. 33 చూద్దాం. నేను ఆయనను ఎరుగనైతిని కానీ నీళ్లతో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలిచి చూచిదో ఆయనే పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇచ్చేవాడని నాతో చెప్పాను. ఇదంతా మరి యోహాను గారు చెప్తున్నటువంటి విషయాలు. మరి బ్రదర్, మరి పాపాలు ఎందుకు ఒప్పుకోవాలి మనం? ఇప్పుడు నాలో పాపం లేదంటున్నారు, మరి పాపాలు ఒప్పుకోవాలన్నారు. ఎందుకని ఒప్పుకోవాలి? ఇప్పుడు మనం తప్పు చేసాం, అది ఒప్పుకోకపోతే మనకి చాలా మనసు బాధ కలుగుతుంటుంది. మరి దేవుడి దగ్గర మనం పాపం ఒప్పుకోవాలా? ఆయన మోసుకుపోయినప్పుడు మళ్ళీ మనం దేవుని దగ్గర పాపం ఎందుకు ఒప్పుకోవాలి? ఆలోచించారు ఎప్పుడన్నా? ఈ చిన్న సత్యం తెలిస్తే అసలు మీ మైండ్ నూతనం అయిపోతుంది, మార్చబడిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి ప్రార్థనా విధానం ఎలా ఉండదు. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. చూద్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ. త్వరగా. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయుచున్నదో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, ఇక్కడ నీ హృదయం నీ మీద నేరారోపణ చెందుతుంది, నీ మనసు నీ మీద నేరం మోపుతుంది, నీ మనసు నీలో ఉన్న పాపాన్ని చూపిస్తుంది. దేవుడు కాదు, మనస్సాక్షి గద్దించింది అంటారు. విన్నారా? నా మనస్సాక్షి ఒప్పుకోలేదు అంటుంటారు. విన్నారా? కాబట్టి నీలో ఉన్న లోపాన్ని, పాపాన్ని, శాపాన్ని చూపించింది నీ మనసు, నీ హృదయం ఒప్పుకోదు. కాబట్టి నీ హృదయము, ఇక్కడ చూడండి, హృదయం కంటే దేవుడు అధికుడు, నీ మనసు కంటే దేవుడు అధికుడు. కాబట్టి నీ మనసుకు ఇబ్బంది కలగకుండా ఉండటానికి నీ మనసు ఒప్పుకోవట్లేదు కాబట్టి నీ మనసుని నోరు మూయించడానికి నువ్వేం చేయాలి? ఒప్పుకోవాలన్నమాట. అర్థమైంది మీకు అందరికీ? నీ మనసు గందరగోళం చేస్తుంటుంది కాబట్టి ఆ మనసు నోరు మూయించడానికి ఈ పాపాలను ఒప్పుకోవడం తప్ప. కానీ ప్రభు దగ్గర నువ్వు నేను పాపిని, నేను దోషిని అని ప్రభుతో అనవలసిన పని లేదు. నీ హృదయం. అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా నీ వేళ తొందరపడుచున్నావు. హల్లెలూయా. అర్థమైంది ఇక్కడ? కాబట్టి మన పాపాలు ఎందుకు ఒప్పుకుంటామంటే మన మనస్సాక్షి, మన హృదయం నిమిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ హృదయం నోరు ముయించటానికి. ఆమేన్, ఆమేన్. మన హృదయము నోరు ముయించటానికి. సో ప్రభు బల్లలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి మరి క్లారిఫై అవ్వని నేను నమ్ముచున్నాను. కాబట్టి నేను పాపని దోషిని అంత మటు మీరు అనవలసిన అవసరం లేదు. కానీ నీ హృదయము నోరు ముయించాలంటే నువ్వు చేసిన తప్పిదాన్ని నీకు నువ్వే ఒప్పుకోవాలి, దేవుని దగ్గర కాదు, దేవునితో కాదు. నీ హృదయాన్ని నోరు ముయించటాకనమాట.
సో కాబట్టి ప్రభు వాళ్ళలో పాలు పంచుకోవాలంటే ఈ ఈ ఈ సిస్టమ్ ఉండాలి. బ్రష్ చేసుకోవాలి, స్నానం చేయాలి, తెల్ల బట్టలు వేసుకోవాలి, నిలువు మోకాళ్ళు వేయాలి, లేకపోతే పాస్టర్ గారు ఇవ్వాలి, పాస్టర్ గారు ఇతని తీసుకోవాలి, చర్చ్ నుండి తీసుకోవాలి. ఇటువంటి అనుమానాలన్నీ లేకుండా ప్రతిరోజు ప్రభు సన్నిధిలో, ప్రతిరోజు ప్రభు బలలో మీరు పాలు పంచుకున్నట్లయితే, పాలు పంచుకుంటూ ఉన్నట్లయితే అద్భుతమైన కార్యాలు మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. ఆర్థిక పరమైన అభివృద్ధిని మీరు చూడగలుగుతారు. ఆరోగ్య విషయంలో మీరు ప్రొటెక్షన్ మీరు చూడగలుగుతారు. మరి ఐశ్వర్యవంతులు మీరు కాగలుగుతారు. అనేక సమస్యలు, బంధకాల నుంచి ఐగుప్తు ప్రజలు ఎప్పుడైతే రొట్టె ద్రాక్షరసం ఎప్పుడైతే ప్రభు వల్ల పాలు పంచుకున్నారో అదే రాత్రి వారికి విడుదల. ఆమేన్. అదే రాత్రి వారికి మరి ఐశ్వర్యవంతులు అవ్వారు. ఆమేన్. అదే రాత్రి వాళ్ళకి బానిసత్వం నుంచి, బంధకాల నుంచి బయటకు వచ్చారు. కాబట్టి ఈ రోజున మీరంతా కూడా నిస్సందేహంగా ప్రభు వాళ్ళలో పాలు పంచుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. మరి సమయంలో మీరంతా కూడా మరి ప్రభు వాళ్ళ మీ దగ్గరకు వస్తుండగా మీరందరూ వాటిని స్వీకరించి మరి ప్రభు వాళ్ళలో పాలు పంచుకోవాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉన్నదా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రభు వాళ్ళ గురించినటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అది రాత్రి తీసుకోవాలా? ప్రభు రాత్రి కాబట్టి పగలు తీసుకొచ్చా? ఇట్లాంటి డౌట్స్కి ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు కదా. సిల్వరు నాకై కార్చె యేసు రక్తము, సిల్వరు నాకై కార్చె యేసు రక్తము. హల్లెలూయా. ఓకే, అందరూ మోకరించి మరి ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే పైన మీకు రొట్టె ఉంటుంది వైట్ కలర్లో. అది తీసుకుని మీరు చేతిలో పెట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రభునేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని తీసుకుని దానిని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై నలగొట్టబడిన నా శరీరము, మరి నా రాకడ పర్యంతం దీన్ని జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పి యేసుప్రభువు చెప్పారు. కాబట్టి ఈ సమయంలో యేసు శరీరాన్ని భుజిందాం మనం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, నీ శరీరాన్ని భుజిస్తూ ఉండగా సర్వ శరీరానికి ఆరోగ్యము నెమ్మదించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకైన చిందించబడిన నా నిబంధన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని యేసుక్రీస్తు ప్రభువారు మరి నా రాకడ పర్యంతం దీన్ని చేయమని చెప్పారు. ఈ యొక్క ద్రాక్షారసాన్ని యేసు రక్తంగా మనం స్వీకరిందాం. థ్యాంక్ యూ జీసస్. నీ రక్తంలో పాలు పంచుకునే కృప చూపించావు. ఇక్కడ ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకొని కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి స్వీకరిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం దేవా. ఎందరైతే ఈ యొక్క ప్రభు బలలో పాలు పంచుకున్నారో వారందరి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మైటీ మార్కల్స్ చేసినందుకు నీకు వందనాలు దేవా. ఈరోజు విత్తబడిన వాక్యం, ఈరోజు ఆన్లైన్లో చేసిన ప్రతి ప్రార్థన, ప్రతి సమస్యకు పరిష్కారం, ఎక్స్పైరీ డేట్ నువ్వు ఇచ్చేస్తావు, నీకు వందనాలు. ఏ సమస్యలు, ఏ బంధకాలతో, ఏ పరిస్థితులు వచ్చారో వారందరి జీవితంలో అద్భుత ఆశ్చర్యకాలను చేసినందుకు నీకు వందనాలు. సమస్త మహిమ మీరే తెచ్చుకున్నామని యేసు నామములో ప్రార్థించిన మీ పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.